గిత్త నవ్వింది వసుంధర. అవును మమ్మీ. పిల్లలు ₹2 చెప్పారు మూకుమ్మడిగా. విజయవాడలో హీట్ ఎక్కువ కదా పిన్ని. ఇప్పుడు పనిచేసేది హైదరాబాద్. పైగా ఆఫీస్ సెంట్రల్ ఏసీ. ఎండపోడ ఉండదు కదా అంది. మమ్మీ మన ఇంట్లో కూడా ఏసీ పెట్టించు మమ్మీ అన్నారు ₹2. మీరుండేది ఎప్పుడూ హాస్టలే కదా అంది విశాలాక్ష్మి మధ్యలో జోక్యం చేసుకుని నవ్వింది. వసుంధర. మమ్మల్ని కూడా ఏసీ ఉండే హాస్టల్లో వేయి మమ్మీ అంది. మీ మమ్మీని అమ్మేస్తారా అంది నవ్వుతూ. వీళ్ల మాటల్లో పడితా మీ పని చెడిపోతుంది పిన్ని అంది నవ్వుతూ. సరేనమ్మా. నేనిక వంటపనిలో దిగుతా. అమ్మా కూతురు కబుర్లు చెప్పుకోండి అంది. విశాలాక్షి. పిల్లలు టిఫిన్ చేశాక దేవాలయం దాకా వెళ్ళొస్తా పిన్ని అంది. వెళ్ళిరా తల్లి అంది విశాలాక్షి. టిఫిన్ చేసి రెడీ అయ్యాక దగ్గర్లోని రాజరాజేశ్వరి దేవాలయానికి తీసుకెళ్ళింది వసుంధర. కొబ్బరికాయ కొట్టి దేవాలయం వరండాలో కూర్చున్నారు. కొబ్బరికాయ చిప్ప ఒకటి దేవుడికిచ్చి మరొకటి తెచ్చి పిల్లలకి వలిచి పెట్టడం మొదలుపెట్టింది వసుంధర. తల్లి మెడలో మెరుస్తున్న దండను చూసింది హర్షప్రియ. మమ్మీ న్యూ నెక్లెసా? బావుంది చెప్పింది ప్రియ. యా. సూపర్ మమ్మీ అంది హర్ష శ్రీవసుంధర నవ్వి. మీ ఇద్దరికీ కూడా ఆర్డర్ ఇచ్చానురా అంది. ఓ గ్రేట్ స్వీట్ మమ్మీ అని హర్షప్రియ ముద్దు పెట్టింది. హర్షశ్రీ కూడా పోటీపడింది. ఇద్దరి ముద్దులతో ఉక్కిరిబిక్కిరి అయింది. చాలే ఆపండ్రా మీ ముద్దులు అంది మురిపెంగా. కుడిబుగ్గ నీది, ఎడమబుగ్గ వాది వంతులు వేసుకున్నారు. మీరిలా వంతులు వేసుకుంటే బుగ్గలు బూరెల్లా ఊరి ఆఫీస్కి వెళ్లలేను అంది నవ్వుతూ. మమ్మీ హైదరాబాద్కి మొన్న వచ్చినప్పుడు కూడా మీ ఆఫీసు చూపించలేదు అంది కంప్లైంట్ హరప్రియ. ఈసారి చూపాలి మమ్మీ అంది హర్షశ్రీ. ఆ ఆఫీసు మనదేరా, ఎప్పుడైనా చూడొచ్చు అంటుంటే ₹2 అదోలా చూశారు. వసుంధర సర్దుకొని అది మన స్వంత ఆఫీస్ లాంటిదా ఈ అంది. ఈసారి మళ్ళీ నిన్ను బెంగళూరుకో ట్రాన్స్ఫర్ చేస్తే అంది హర్షప్రియ. మిమ్మల్ని కూడా నాతో తీసుకెళ్తా లేపదండి. షాపింగ్కి వెళ్తా అంది. ఓ వైస్ వైస్ అంది హర్షప్రియ. సూపర్ అంది హర్షశ్రీ. డిసెంబరు 2016 షాపింగ్కి వెళ్లి వచ్చారు. దేవాలయంలో చెప్పడానికి ధైర్యం లేదు. ఇంటికొచ్చాక ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. పిల్లలకి చెప్పే ముందు విశాలాక్షి పిన్నికి చెప్పాలనుకుంది. మీరు టీవీ చూస్తూ ఉండండి. పిన్నితో మాట్లాడి వస్తానని వెళ్ళింది. విశాలాక్షి భర్త రంగారావు ఏదో పని ఉండి పక్క ఊరికి వెళ్లాడు. ఏదైనా అవసరం పడితే తప్ప రంగారావు ఊరికి వెళ్లడు. ఏదైనా అవసరం పడితే తప్ప విశాలాక్షి ఇంటికి వెళ్లదు వసుంధర. రా వసు అంది. మంచం మీద కూర్చుంది వసుంధర. నా చేతి వంటలు ఎలా ఉన్నాయి అన్నారు నీ కూతుర్లు అడిగిందామె. నీ వంట వాళ్లకి అలవాటే కదా పిన్ని. లొట్టలు వేసుకుంటూ తిన్నారు చెప్పింది. కాసేపు కబుర్లు దొర్లాక మీకొక విషయం చెప్పాలి పిన్ని అంది. చెప్పరా బంగారు అంది విశాలాక్షి. స్వరం తగ్గించి తన అభిమాన రచయిత అరవింద్ పరిచయం, తులసీరావు ద్వారా కంపెనీలో ఉపాధి కల్పన, ఇద్దరి మగవాళ్ల జీవితాల్లో ఎత్తుపల్లాలు అన్నీ చెప్పింది. నిట్టూర్చింది విశాలాక్షి. నువ్వు నవలలు పత్రికలు చదువుతుంటే వసుకి నవల్స్ పిచ్చేంటి అనుకునేదాన్ని. అరవింద్ లాంటి మనసున్న రచయితలు ఉంటారని వాళ్లు నవలల్లో నే కాదు నిజ జీవితంలో కూడా మానవత్వంతో వ్యవహరిస్తారని అర్థమైంది అంది. విశాలాక్షి కళ్లలోకి సూటిగా చూస్తూ నవ్వింది వసుంధర. నాకు దేవుడిచ్చిన వరం అరవింద్ సర్ పిన్ని అంది. ఆ దేవుడు చూపిన మార్గంలో వెళ్లడమే కరెక్ట్ వసు అంది విశాలాక్షి. పిల్లలకి ఎలా చెప్పాలి? వాళ్లు ఎదుగుతున్నారు. ఈ కొత్త మార్పుని ఎలా స్వీకరిస్తారో అన్న భయం నన్ను వెంటాడుతోంది పిన్ని అంది వసుంధర. నువ్వు తప్పు చేయడం లేదు వసు. వారి భవిష్యత్తుకి మరింత బంగారు బాట వేస్తున్నావ్ చెప్పింది. గిల్టీగా ఉంది పిన్ని. ఇప్పటివరకు వసుంధర ఒక అమ్మగానే కాదు, నాన్నగా కూడా వ్యవహరించింది అంటూ ఉంటే విశాలాక్షి అడ్డుగా వచ్చి, దేవుడి నిర్ణయాలని కాదనడానికి మనమెవరం? నువ్వు చెప్పినదాన్ని బట్టి తులసీరావుగారు కూడా మానవత్వం ఉన్న మనిషినిపిస్తున్నాడు. పైగా ఇప్పుడు నీతోడు కూడా అతడికి అవసరం అంది. సరే పిన్ని, ఆ దేవుడిమీద భారం వేసి చెబుతాను అని పైకి లేస్తే వడివడిగా వెళ్లిన కాళ్ల అడుగుల చప్పుడు వినిపించింది. ఇంట్లోకి వెళ్లేసరికి ఎడముఖంగా పెడముఖంగా ఉన్నారు. ₹2. వసుంధరకి ఏదో అనుమానం వచ్చింది. ఏంట్రా అలా ఉన్నారు అడిగింది. ₹2 కాసేపు మాట్లాడలేదు. ఆమె అనుమానం నిజమైంది. నేను పిన్నితో మాట్లాడేప్పుడు ఎందుకు వచ్చారు అంది కోపంగా. 2 నిమిషాల్లో వస్తానని వెళ్లి అరగంట కూడా రాలేదు. నిన్ను పిలవడానికి వచ్చాం చెప్పింది హర్షశ్రీ.
పిన్నితో మాట్లాడిన మాటలు విన్నారా అడిగింది కాస్త గద్దిస్తూ. సెగమర్థమయ్యి. సగం అర్థం కాలేదు అంది హర్షశ్రీ. ఒక్క విషయం మాత్రం అర్థమయ్యింది. మమ్మల్ని హాస్టల్లో వేసి నువ్వు కొత్త నాన్న దగ్గరకు వెళ్తావ్ అంది హర్షప్రియ. వసుంధర కళ్ల నుండి టపటపా కన్నీళ్లు రాలిపడ్డాయి. అలా ఎందుకనుకుంటున్నారు అంది. తల్లి కన్నీళ్లు చూసి రూపాయి దగ్గరకు వచ్చి నువ్వు ఏడవకు మమ్మీ. మాకు ఏడుపై స్తోది అంది హర్షశ్రీ. ప్లీజ్ ఏడవకు మమ్మీ అంది హర్షప్రియ. పిల్లలిద్దరినీ పో దివి దగ్గరకు తీసుకుని మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు తల్లి. నేను బ్రతికేదే మీకోసంరా. మీరు లేకపోతే మీ నాన్న పోయినప్పుడే నేను పోయేదాన్ని అంది. రూపాయి కదిలిపోయారు. అలా అనకమ్మా. మేమిద్దరం బాగా చదువుకుని పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటాం అంది హర్షశ్రీ. అవును మమ్మీ. నీకు నేను కారు కొనిస్తా అంది హర్షప్రియ. పిల్లల మాటలకు కన్నీళ్ల మధ్య నవ్వొచ్చింది. ఇప్పుడు ఆఫీసువాళ్లు నాకు కారిచ్చారు అంది వసుంధర. అయితే ఇక బస్సు ఎక్కేది లేదన్నమాట అంది హర్షప్రియ. ఇక అమ్మ ఎక్కేది విమానమే చెప్పింది హర్షశ్రీ. నవ్వకుండా ఉండలేకపోయింది వసుంధర. మా మంచి అమ్మ రూపాయి చెరొకవైపు చేరి మెడపట్టుకుని ఊపారు. అమ్మా నీకు ఏది సంతోషమనిపిస్తే అది చెయ్యి అంది హర్షప్రియ ఆరిందలా. కాని కొత్త నాన్న మమ్మల్ని కొట్టకూడదు ఆంక్ష విధించింది హర్షశ్రీ. ఆయన మంచివాడమ్మా. మిమ్మల్ని బాగా చదివిస్తారు. మంచి బట్టలు తీసిస్తారు చెప్పింది వసుంధర. అవి చేయకపోయినా పర్వాలేదు. మా అమ్మని మాకు దూరం చేయకుండా ఉంటే చాలు అంది హర్షప్రియ. మీ తర్వాతే తల్లి నాకెవరైనా అని ఇద్దరి కూతుళ్లని ముద్దుపెట్టుకుంది. వాకిలి బయటనుండి మొత్తం విన్న పక్కింటి పిన్ని విశాలాక్షి కళ్లనీళ్లు తుడుచుకుంది. భూదేవిలాంటి ఈ మహాతల్లి జీవితం బావుండాలి భగవంతుడా అనుకుంది. కొత్త నాడి ఫోటో చూపించు మమ్మీ అడిగింది హర్షప్రియ. వాట్సప్ ఉన్న ఫైల్ ఫోటో చూపింది వసుంధర. కొత్త నాన్న యావరేజ్ అంది హర్షశ్రీ. కాకి పిల్ల కాకికి ముద్దు. ఇది పాత సామెత. కాకి అమ్మ కాకికి ముద్దు. ఇది కొత్త సామెత అంది వసుంధర నవ్వుతూ. యాక్. మమ్మల్ని కాకితో పోల్చకు మమ్మీ. మేమిద్దరం నీలాగే ఉంటాంగా క్లాస్ మమ్మల్ని ఏంజల్స్ అంటారు అంది హర్షప్రియ. 86 అవును మమ్మీ వంత పాడింది హర్షశ్రీ. నాకు తెలుసులేరా. అది కేవలం సామెత అని పిల్లల్ని హత్తుకుంది. మరునాడు ఉదయాన్నే పిల్లల్ని హాస్టల్లో వదిలి తిరిగి హైదరాబాద్కి బయలుదేరింది. వసుంధర రైలు కదిలాక ముందు అరవింద్కి ఫోన్ చేసింది. హాయ్ వసు. ఎక్కడా అడిగాడు. నీ ఆజ్ఞని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తూ నా స్వామి అంది. ఓ గ్రేట్ ఎక్కడికెళ్ళావు అడిగాడు. ఊరొచ్చాను. పిల్లలకి కొత్త జీవితం గురించి చెప్పడానికి అంది. ఓ రియల్లీ దిస్ ఈజ్ స్వీట్ న్యూస్ ఫర్ మీ అన్నాడు. అంతకు ముందు తులసీరావు అరవింద్కి చెప్పాడు. అరవింద్ నీ పుణ్యాన వసుంధర పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది చెప్పాడు. అరవింద్ సంతోషపడ్డాడు. అయితే కన్ఫర్మ్ చేయలేదు. కాస్త టైం అడిగింది చెప్పాడు. వసు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది తులసి. ఒకసారి తీసుకుంటే దానిపైన గట్టిగా స్టార్ట్ అయ్యి ఉంటుంది. షీ ఈజ్ వెరీ లపుల్ హ్యూమన్ బీయింగ్ చెప్పాడు. అంతా నీ దయ మిత్రమా అన్నాడు మనస్ఫూర్తిగా తులసీరావు. నువ్వు బావుంటే ఎందరి జీవితాలకో వెలుగు వస్తుంది అన్నాడు మనస్ఫూర్తిగా అరవింద్. అరవింద్కి ఫోన్ చేశాక తులసీరావుకి ఫోన్ చేసింది. వసుంధరా వస్తున్నావా అడిగాడు ఆతృతగా. ఇక మీరు నన్ను వసు అని పిలవొచ్చు అంది హ్యాపీగా. ఓ గ్రేట్. థాంక్యూ అన్నాడు. రైలు ప్రశాంతంగా సాగిపోయింది. ఉదయన్నే స్టేషన్కి వచ్చి వసుంధరని రిసీవ్ చేసుకున్నాడు. ఇంటికి వెళ్తా వసు. ఇద్దరం ఫ్రెషన్ అయ్యి ఆఫీస్కి వెళ్ళా అన్నాడు. వద్దు. నన్ను మా ఫ్లాట్ దగ్గర దింపండి. మీరు అరుంధతి మేం కలసం గంగలో కలిపాక సంతోషంగా ఆఫీస్కి రండి అంది. ఒక నిమిషం వసుంధరని చూస్తూ. ఓకే ష్యూర్. బెటర్ ఆఫ్ చెప్పాక కాదనేంత ధైర్యమా అన్నాడు. తులసీరావులో వచ్చిన చేంజ్, ఆ ఉత్సాహం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరుసటి రోజు అరుంధతి కలసంతో కాశీకి బయలుదేరాడు తులసీరావు. ఇంకోసారి ఆలోచించు తల్లి అన్నాడు మురళీధర్ రావు. ఇంకా ఆచరించడానికి ఏమీ మిగల్లేదు నాన్నా. మేము ఉత్తర దక్షిణ ధృవాల్లా టివాళ్లం. ఒకరిపోడా ఒకరికి గిట్టదు. ఒక కప్పు కింద శత్రువుల్లా బ్రతకడం కంటే విడిపోయి స్నేహితుల్లా ఉండడం బెటర్ చెప్పింది. అఖిలాండేశ్వరి కళ్లనీళ్లు పెట్టుకుంది. బావ కాళ్లు పట్టుకుని బ్రతిమాలుకుంటాం. నీ నిర్ణయం మీ బావదిరా. ఆయన చావు కొసవరకు వెళ్లి వచ్చాడు. విడిపోతే నా పిల్లలకి ఎక్కడో ఒక దగ్గర తండ్రి బ్రతికే ఉన్నాడని చెప్పవచ్చు అంది.
అప్పటికే పుట్టింటికి వచ్చి 4 రోజులైంది రేవతి. పిల్లల్ని కూడా తెచ్చేసుకుంది. హాస్టల్ నుండి తల్లి ఎందుకు తెస్తోదో అర్థంకాక అమ్మవైపు చూస్తూ, సడన్ గా ఇలా తెచ్చేస్తే ఎలా మమ్మీ? మండే ఎగ్జామ్ ఉంది అంది షర్మిల. మూసుకునిరా. డే స్కూల్లో వేస్తున్నా హుంకరించింది. అఖిలేష్ అలియాస్ పండుకి తల్లి నోటి గురించి తెలుసు కాబట్టి కిక్కురుమనకుండా ఉండిపోయాడు. అరవింద్ తన ఇంట్లో ఒంటరిగా తన గదిలో లైట్ వేసుకుని అగాధం అనే నవలకు శ్రీకారం చుట్టాడు. 4 పేజీలు రాసేసరికి అతడి కళ్లనిండా నీళ్లు అలుముకున్నాయి. పేపర్ మీద పడ్డాయి. కలం ముందుకు కదల్లేదు. ఇటువంటి బాధాతప్త సమయాల్లో వసుంధరకి ఫోన్ చేసి సాంత్వన పోదేవాడు. సెల్ మీదకు పోయిన అతడి చేతులు ఆగిపోయాయి. వసుంధర ఇక పరాధీన. ఇక ఆమె తనకు ఒక జ్ఞాపకం మాత్రమే అనుకున్నాడు. తన మామ మురళీధర్ రావు ఇంటికి ఫోన్ చేశాడు. మురళీధర్ రావు ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు బాబూ అన్నాడు. పిల్లల్ని ఫోన్ దగ్గరకు పిలవండి మావయ్య అన్నాడు. మురళీధర్ రావు అక్కి, షర్మిల అని పిలిచాడు. వాళ్లనెందుకట ఈయనగారు పిలవడం? నిద్రపోతున్నారని చెప్పండి అంది రేవతి. నిస్పృహగా చూశాడు మురళీధర్ రావు. నిద్రపోతున్నారట బాబూ. రేపు మార్నింగ్ మాట్లాడిస్తా చెప్పాడు. అఖిలాండేశ్వరి కూతురుపై ఏదో అరుస్తోంది. అరవింద్కా అది స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. పిల్లల్ని తండ్రికి దూరం చేయడమేంటే అంది. కావాలంటే స్కూల్కి వెళ్లి చూసుకోమను, లేకుంటే కోర్టులో పిటిషన్ వేసుకోమను అంది పెడసరంగా. నెత్తి నోరు బాదుకుంది అఖిలాండేశ్వరి. కాశీలో హస్తికలు కలిపి వచ్చేసరికి అరవింద్కి, రేవతికి పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు తీసుకున్నారు. జస్టిన్ రోషిని ఇద్దర్నీ అడిగింది. మరోసారి పునరాలోచించుకుంటారా? అవసరం లేదమ్మా చెప్పింది రేవతి. అరవింద్ ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత పిల్లల్ని నాకప్పగించండి జడ్జిగారు అడిగాడు. దానికి సపరేట్ పిటిషన్ దాఖలు చేసుకోండి. మీకు విడాకులు మంజూరు అయ్యే వరకు తల్లి సంరక్షణలోనే పిల్లలు ఉంటారు చెప్పింది జడ్జి. కోర్టు ఆవరణలో షర్మిల తండ్రిని పట్టుకుని బిగ్గరగా ఏడ్చేసింది. అఖిలేష్ కూడా ఏడుపు ఆగలేదు. పిల్లల్ని విసవిసా లాక్కెళ్ళింది రేవతి. మురళీధర్ రావు నిస్సహాయంగా చూశాడు. అరవింద్ కళ్లలో నీళ్లు కదిలాయి. భార్యాభర్తల గొడవల్లో నలిగిపోయేది ముఖ్యంగా పిల్లలే. ఆ దృశ్యాన్ని చూసినవారు ఎవరో అంటున్నారు. కోర్టు తుది తీర్పు ఇచ్చే రోజు. అరవింద్ లాయర్ ముకుందం అన్నాడు. పిల్లల్ని తండ్రి సంరక్షణలోనే ఉంచమని కోర్టు ఆదేశాలు ఇస్తుంది సర్. 88 అన్నాడు. అరవింద్ ఆలోచనలో మార్పు వచ్చింది. వద్దు ముకుందం గారు, పిల్లలు లేకపోతే తను మరీ పిచ్చిదైపోతుంది అన్నాడు. ఇప్పుడు కాకపోతే కదా సార్ గొణిగాడు. విషయం తెలిసిన వసుంధర, తులసీరావు కూడా కోర్టుకు వస్తామంటే అరవిందే నిలవరించాడు. వద్దు, రేవతి వసుంధరని చూసి మరీ రెచ్చిపోతుంది. కోర్టు ఆవరణలో తనకు అవమానం జరిగే అవకాశం ఉంది చెప్పాడు. బలవంతంగా నిగ్రహించుకున్నారు. సాయంత్రం ఇద్దరూపాయి ఒకే కారులో బయలుదేరి అరవింద్ ఇంటికి వచ్చారు. అరవింద్ ఒక్కడే లాన్లో కూర్చుని ఉన్నాడు. రా తులసి, రండి వసుంధర పిలిచాడు. పిలుపులోని తేడాని గమనించింది వసుంధర. నా వల్లే మీ ఫ్యామిలీ డైవర్స్ దాకా వెళ్ళిందని గిట్టిగా ఉంది అంది వసుంధర. అరవింద్ పేలవమైన నవ్వొకటి నవ్వి, మీ వల్ల అని మీరనుకుంటున్నారు, కాని నిజానికి మా బంధం ఎలాకిస్టిక్ లాంటిదా, అది సాగినంతకాలం సాగింది. తెగే సమయానికి మీరు వచ్చారు అంతే అన్నాడు నవ్వుతూ. 1 మినిట్ అని వంటగదిలోకి వెళ్లి టీ పెట్టుకుని 2 కప్పుల్లో తెచ్చాడు. అయ్యో మీకెందుకీ శ్రమ, నాకు చెప్పి ఉంటే టీ పెట్టి తెచ్చేదాన్ని కదా అంది. వంటగదిలో ఏది ఎక్కడుందో తెలుసుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఏకంగా టీ చేసుకుని వచ్చా కదా అన్నాడు. అరవింద్, నీకు ఇలా జరిగి ఉండకూడదు. భగవంతుడు నిర్ణయాలేంటో అర్థం కావు అన్నాడు బాధగా. ఒకటి మాత్రం నిజం, భగవంతుడు మిమ్మల్ని జంట కమ్మని మాత్రం ఆదేశించాడు అన్నాడు నవ్వుతూ. ఆర్య సమాజంలో దరఖాస్తు చేశాం. అనుమతికి మరో 10 రోజులు పడుతుంది చెప్పాడు తులసి. మీ లైఫ్ ఇలా ఉన్నప్పుడు మేము మ్యారేజ్ చేసుకోవడం బావుండదని భావిస్తున్నాను. 2 నెలలు వాయిదా వేయమని ఈయనకి చెప్పాలనుకుంటున్నాను అంది తులసిని చూపిస్తూ. అవును, కాదు అన్నట్టు తల ఊపాడు తులసీరావు. ఓ రపాటున కూడా ఆ పని చేయవద్దు. ఇంత వ్యాకులతలో కూడా సంతోషం కలిగించేది మీ వివాహమే అన్నాడు. వసుంధర ఆప్రసన్నంగా చూడచూసి, ప్లీజ్ వసుంధర, అరుంధతిని మరిపించగల శక్తి నీకు మాత్రమే ఉంది. అతడి బిజినెస్ గ్రోత్ పెరిగే కొద్దీ ఎంతో మందికి కల్పతరువు అవుతుంది. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నాడు. థాంక్యూ అరవింద్ అన్నాడు తులసీరావు. అరవింద్, నువ్వు నేను వేరు వేరు కాదు.
నువ్వెప్పుడైనా మా ఇంటికి రావచ్చు. ఇది మా ఇద్దరి అభ్యర్థన అన్నాడు తులసి. అరవింద్ తులసీరావుని హగ్ చేసుకున్నాడు. వసుంధరకు నువ్వు మంచి జీవితం ఇస్తున్నావు. ఇంతకంటే సంతోషం మరొకటి లేదు అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.